ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. 1-8-20 मुरली। मीठे बच्चे, तुम्हें पढ़ाई से अपनी कर्मातीत अवस्था बनानी है, साथ साथ पति से पावन बनाने का रास्ता भी बताना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు చదువుతో మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి, అలాగే పతితం నుండి పావనంగా అయ్యే దారిని కూడా అందరికీ చెప్పాలి, ఆత్మిక సర్వీస్ చేయాలి అంటున్నారు. ఈ చదువుతో కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి, తోడు పతితం నుండి పావనంగా అయ్యే దారిని కూడా అందరికీ చెప్పాలి, ఆత్మిక సర్వీస్ చేయాలి. कौन सा मंत्र याद रखो तो पाप कर्म से बच जाएंगे? ఏ మంత్రం గుర్తున్నట్లయితే పాపకర్మల నుండి విడిపించబడతారు అన్నారు. ఆన్సర్, బాబా ने मंत्र दिया है, हियर नो ఈవిల్, సీ నో ఈవిల్. బాబా మంత్రాన్ని ఇచ్చారు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు. అంటే చెడు వినొద్దు, చూడొద్దు, మాట్లాడద్దు, ఆలోచించొద్దు. ఇది మంత్రం. ఈ మంత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మీ కర్మేంద్రియాలతో పాపకర్మ చేయకుండా ఉండాలి. अगर कलयुग में सबसे पाप कर्म ही होते, इसलिए बाबा यह युक्ति बताते हैं. కలియుగంలో అందరు పాపకర్మలే చేస్తూ ఉంటారు కదా, అందుకనే బాబా ఈ ఉపాయం అనేది చెప్తున్నారు. పవిత్రత గుణాన్ని ధారణ చేయాలి. यही नंबर 1 गुण है, ఇదే నంబర్ 1 గుణము అని. ఓం శాంతి. బచ్చే కిస్కే సామ్నే బైఠే హై? బాబా అడుగుతున్నారు, ఎవరి ముందు కూర్చున్నారు అంటున్నారు. బుద్ధి మే జరూర్ చల్తా హోగా, ఎవరి ముందు? అందరి పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత బేహద్ బాబా ముందు మేము కూర్చొని ఉన్నాము. ఇలా మీరు బుద్ధిలో గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు బాబా. ఎదురుగా ఎవరైనా ఉండొచ్చు, బ్రహ్మబాబా శరీరమే ఉండొచ్చు, ఆయన జ్ఞాపకము ఎవరిని చేయాలి? పతిత పావనుడు, సద్గతి దాత, తండ్రి అయినటువంటి బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా ఎదురుగా ఉన్నారు. మనుషుల్ని ఎప్పుడు కూడా పతిత పావనుడని అనరు, ఎందుకంటే మనుషులు ఎవరిని పతితంగా ఉన్నవారిని పావనంగా చేయలేరు కదా. భగవంతుడు మాత్రమే పతిత పావనుడు. బచ్చోं को अपने को ఆత్మా సమझना పడేది. మరి అలాంటి పతిత పావనుడైనటువంటి తండ్రి నా ఎదురుగా కూర్చుని ఉన్నారు, నేనేమో ఆత్మని. బాబా అందరి ఆత్మలకి కూడా తండ్రి ఉన్నారు. ఇప్పుడు నన్ను స్వర్గానికి యజమానిగా చేయడానికి వచ్చారు. ఇది మీకు తెలుసుకోవాలి, మరియు ఈ సంతోషం కూడా ఉండాలి. నరకవాసి నుండి స్వర్గవాసిగా నేను తయారవుతున్నాను. ఎంతో సహజమైన దారి లభించింది. కేవలము బాబాని జ్ఞాపకం చేయాలి, దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. రోజు స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. ఎందుకంటే నారదుడి గురించి చెప్తూ ఉంటారు కదా, యహ సబ్ దృష్టాంత జ్ఞాన్కే సాగర్ బాప్నే దియే హై. ఇక్కడ అన్ని ఉదాహరణలు కూడా జ్ఞానసాగరుడైన బాబానే ఇస్తున్నారు. ఏదైతే సన్యాసులు ఇవన్నీ కూడా ఉదాహరణలు చెప్తూ ఉంటారు, అవన్నీ కూడా బాబా ఇచ్చినటువంటి ఉదాహరణలే. భక్తి మార్గంలో కేవలము అలాంటి మహిమలు పాడతారు, నిజంగా అలాంటి విషయాలు ఉండనే ఉండవు. నారదుడు లక్ష్మిని వరిద్దామని అనుకున్నాడు, కానీ ముఖం చూసుకునేసరికి కోతిముఖంగా అయిపోయింది, కోతిముఖంగా ఉంది అని చెప్పి. ఎందుకంటే అక్కడ కథ చెప్తూ ఉంటారు, నారదుడి లక్ష్మీ స్వయంవరం అనేది జరుగుతున్నది, అందుకని చాటింపు వేయించారంట. అప్పుడు నారదుడికి ఏమని మాయ పట్టుకున్నదంట, లక్ష్మీ స్వయంవరానికి వెళ్ళి లక్ష్మిని వరించితే బాగుండు అని అనుకున్నాడు. లక్ష్మీ దగ్గరికి వెళ్ళి అడిగారనమాట, నీకు ఎలాంటి వరుడు కావాలి అంటే, నాకు హరి కావాలి అని, అంటే నారాయణుడు కావాలి అని అన్నదని చెప్తారనమాట. అయితే అప్పుడు నారదుడు అనుకున్నారంట,
నా ముఖం హరి ముఖం లాగా ఉంటే అప్పుడు నన్ను వరిస్తుంది కదా అనుకున్నాడు. అనుకొని చెప్పి వెళ్ళి నారాయణ దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, నేను ఇంత గొప్ప భక్తుణ్ణి కదా నీకు, నేను ఒకే ఒక్క కోరిక కోరుతా, నా కోరిక తీర్చమని అడుగుతాడనమాట నారదుడు. అప్పుడు నారాయణుడు ఏమని చెప్తానంటే తప్పకుండా తీరుస్తాను అని. అయితే నాకు హరిముఖం కావాలి అని అడుగుతాడనమాట. అంటే ఏంటి, లోపల హరిలాగా అవ్వాలని అనుకోలేదు ఆయన. ముఖం పైన ముఖం మాత్రం హరిముఖం ఉంటే లక్ష్మీదేవి వివాహం చేసేసుకుంటుందేమో అని అనుకున్నాడు అనమాట. అప్పుడు నారాయణుడు తదాస్తు అని చెప్పాడు. అయితే ఆహా నాది హరిముఖం అయిపోయింది, ఇప్పుడు అందరికీ హరిలాగా కనబడతా నేను అని చెప్పి హాయిగా ఆనందంగా పాటలు పాడుకుంటూ లక్ష్మీదేవి స్వయంవరానికి వెళ్తున్నాడు అనమాట. అయితే హరి అంటే సంస్కృతంలో విష్ణువు అని అర్థం ఉంటుంది, కోతి అని కూడా అర్థం ఉంటుంది అనమాట. అయితే ఆయనకి ఏం ముఖం వచ్చిందంటే కోతి ముఖం వచ్చిందనమాట. అయితే వరము ఇచ్చారు, తప్పించుకోలేదు మళ్ళీ. అయితే ఆయన వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు అందరూ. అడిగితే నేను లక్ష్మీ స్వయంవరానికి వెళ్తున్నాను, ఎందుకంటే వరించడం కోసం వరుడి రూపంలో వెళ్తున్నాను అంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారనమాట. నవ్వుకుంటారు కానీ ఎవరు ఏమీ అనరు. ఎందుకు ఇట్లాగా అందరు నన్ను చూసి నవ్వుతున్నారు అంటే ఇంత మంచి గొప్ప వరుడు వెళ్తున్నాడని నవ్వుకుంటున్నారేమో అని అనుకుంటారు. ముఖం నవ్వుతున్నారు కదా అనుకుంటారు. వాళ్ళు హేళన చేస్తున్నారని అర్థం కాదనమాట. లాస్ట్కి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ భటులు ఆపుతారనమాట. ఆపితే అప్పుడు వాళ్ళు అంటారనమాట, ఎక్కడికి వెళ్తున్నారంటే స్వయంవరానికి వచ్చాను, వరుడి రూపంలో వచ్చాను అని అంటాడు అనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, ఒకసారి ముఖం వెళ్ళి అద్దంలో చూసుకోమంటాడు. చూసుకోమంటే వాళ్ళు వెళ్ళి ఒక వాటర్లో చూసుకుంటాడు అనమాట, నీళ్ళల్లో చూసుకుంటాడు అనమాట. చూసుకుంటే ఆయన ముఖం కోతి ముఖంలాగా కనిపిస్తుంది అనమాట. ఆ నారాయణుడు నన్ను మోసం చేశాడు, నాకు హరిముఖం ఇవ్వమంటే లాస్ట్కి ఆయనే వరించాడు కానీ నాకైతే రానివ్వలేదు అని చెప్పి. ఇక్కడ ఏంటి అర్థము అంటే అర్హత సంపాదించాలని చూడాలి కానీ ఊరికనే అలాంటి ముఖం పెట్టేసుకుంటే ఆ విధమైనటువంటి పదవిని పొందలేరు అని చెప్పి బాబా అంటారు. అట్లాగే దేవతలుగా తయారు కావాలి, అలాగే లక్ష్మీనారాయణలుగా అయ్యే లక్ష్యం పెట్టుకోవాలి అంటే ఊరికనే నేను నారాయణుడు అవుతాను రోజు ఊరికి నోటితో అంటున్నారు అనుకోండి జపంలాగా, అప్పుడు నారాయణుడు ఎవరు అలాంటి లక్షణాలు లోపల వస్తేనే ఆత్మలో అలాంటి పవిత్రతా శక్తి, ధారణా శక్తి, ప్రకృతి జీతిగా ఇట్లా అయితేనే వాళ్ళు నారాయణుడు అవుతారు. అది చూసుకోవాలి కానీ ఊరికనే బాబా నారాయణుడు అవుతాను అనుకోండి ఎప్పుడు అనుకున్నారు కదా అని ఊరికనే నేను నారాయణుడు అవుతా అనుకుంటే అవ్వరు అని బాబా అంటారు. అన్ని ఖాతాలు జమ చేసుకొని 100% తయారైన వాళ్ళే నారాయణుడు అవుతారు కానీ నేను నారాయణుడు అవుతానని ఊరికనే నారదుడిలాగా పాటలు పాడితే నారాయణుడు అవరని బాబా అంటున్నారు. ఈ సమయంలో బాబా చెప్పిన దానికే భక్తి మార్గంలో రకరకాలైన ఉదాహరణలు, కథలు చెప్పడం అనేది జరిగింది అంటున్నారు. వారైతే భక్తిలో ఊరికే పాటలు పాడతారు, कछुए का, सर्प का, भ्रमरी का दृष्टांत भी देंगे परंतु खुद कुछ भी नहीं कर सकते हैं. అలాగే తాబేలు ఉదాహరణ చెప్తారు, సర్పం యొక్క ఉదాహరణ చెప్తారు, భ్రమరి ఉదాహరణ చెప్తారు. కానీ భ్రమరిగా అయితే వారు తయారై ఇతరుల్ని తయారు చేయలేరు కదా, దేవతలుగా ఇతరుల్ని తయారు చేయలేరు కదా. అట్లాగే సర్పం యొక్క ఉదాహరణ చెప్తారు. దేహభ్రాంతికి అతీతంగా కర్మాతీత స్థితికి వాళ్ళేమి చేరుకోలేరు, కానీ ఉదాహరణ మాత్రం అలా చెప్తారు. అసలు ఆత్మజ్ఞానమే వాళ్ళ దగ్గర లేనప్పుడు సర్పం కుబుసాన్ని వదిలేసినట్లు శరీరాన్ని వాళ్ళు ఎలా వదలగలుగుతారు అంటే ఉదాహరణ చెప్తారు కానీ చేయడం మాత్రం వాళ్ళకి చేత కాదు అని చెప్పి. परंतु खुद कुछ भी नहीं कर सकते, बाप के दिए हुए दृष्टांत भक्ति मार्ग में फिर रिपीट होते हैं. బాబా ఈ సమయంలో వినిపిస్తున్నారు ఇవన్నీ, ఈ విధంగా తయారు కావాలి పిల్లలు మీరు అని చెప్తారు. భక్తిలో ఊరికే వాటిని రిపీట్ చేస్తారు అంతే. భక్తి మార్గము అంటేనే పాస్ట్ జరిగిపోయింది అని. ఈ సమయంలో ప్రాక్టికల్గా మీరు అన్నీ చేస్తున్నారు, తర్వాత దీనికే భక్తిలో మహిమ జరుగుతుంది. देवताओं का जन्मदिन अथवा भगवान का जन्मदिन मनाते हैं परंतु जानते कुछ भी नहीं है. దేవతల యొక్క జన్మదినము లేకపోతే భగవంతుడి యొక్క జన్మదినము అంటే శివ జయంతి ఇవి కూడా జరుపుతారు.
కానీ భగవంతుడు ఎలా వస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. శివ జయంతి జరుపుతూ ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బాబా ఏ శిక్షణ ఇస్తారో పతితం నుండి పావనంగా కూడా తప్పకుండా తయారవుతారు. దారి బాబానే చూపిస్తారు. మీరు చేసేది ఆత్మల యొక్క సేవ, రుహానీ సర్వీస్ అని అంటారు. ఫస్ట్ ప్రతి ఒక్కరికి వారేంటో వారికి తెలియచేయాలి. ఎందుకంటే ఆత్మను గురించి తెలియచేసినప్పుడే కదా ఆత్మలో ఉన్న శక్తి అనేది వారికి అర్థమవుతుంది. బాబా ఏం చేస్తారు, వారిని శక్తిశాలిగా మీరు చేయాలి అంటే ముందు వారెవరో వారికి అర్థం చేయాలి, ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలి. తుమ్ ఆత్మా హో, ఆత్మా కా భీ కిస్కో పతా నహీ హై చెప్పాలి. మీరు ఒక ఆత్మ ఉన్నారు, నిజానికి మీ పైన ఉన్న దేహము కాదు అని. ఎందుకంటే అసలు నేను ఒక ఆత్మని అనేది ఎవరికి తెలియదు కదా, తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్పాలి కదా, నీవు ఒక ఆత్మ ఉన్నావు అని చెప్పి. ఆ ఆత్మ అనేది ఎప్పటికీ నశించదు, అవినాశి ఆత్మ. ఎప్పుడైతే సమయం పూర్తయిపోతుందో అప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది, ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఘడియ ఘడియ నేను ఒక ఆత్మను అని భావించాలి. ఆత్మల యొక్క తండ్రి పరంపిత పరమాత్మ టీచర్ ఉన్నారు. ఇది ఎప్పుడూ పిల్లలు గుర్తుంచుకోవాలి. నా ఆత్మకు చదివించే టీచర్ పరమాత్ముడు అని. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆత్మలే కదా, రచన ఉన్నారు కదా. మరి పిల్లలకు ఎవరు చదివిస్తున్నారు, రచయితే చదివిస్తున్నారు. అందుకే ఇది మర్చిపోవద్దు. అలాగే నేను వాపసు కూడా వెళ్ళాలి. ఇప్పుడు వినాశనం ఎదురుగా ఉన్నది, ఇంకా కొద్దిసేపట్లో వినాశనం యొక్క దృశ్యాలు కూడా మొదలవుతాయి. సత్యుగంలో దైవీ పరివారం ఉంటుంది. ఈ సృష్టి ఇంత పెద్దగా ఉంది, సత్యుగం ఇంత పెద్దది ఉండదు, చిన్న పరివారం ఎలా ఉంటుంది అట్లా సత్యుగం కూడా ఈ సృష్టి మీద ఒక చిన్న పరివారం లాగా. ఎందుకంటే ఒక 9 లక్షల మంది అంటే ఒక చిన్న పరివారం అంతే ఉంటుంది మొత్తం అంతా, సృష్టి అంతా. కలియుగంలో ఇంతమంది మనుషులు ఉన్నారు, కోటాను కోట్లు, అనేక ధర్మాలు, అనేక మతాలు. సత్యుగంలో ఇవేమీ ఉండవు పిల్లలు. మీరు రోజంతా బుద్ధిలో ఇదే విషయాలు తీసుకొస్తూ ఉండాలి. ఇది చదువు ఉన్నది, చదువులో ఇన్ని లెక్కలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్లో పెరుగుతూ ఉంటే కొత్త కొత్త పుస్తకాలు కొనుక్కుంటూ ఉంటారు, మళ్ళీ చదువుకుంటూ ఉంటారు. అయితే బాబా అంటారు, పిల్లలు ఇక్కడ మీరు క్లాస్ పెరుగుతూ ఉంటారు కానీ ఏ పుస్తకాలు కొనుక్కోవక్కర్లేదు. అలాగే శాస్త్రాల యొక్క పుస్తకాలు కూడా మీరేమీ కొనుక్కోవక్కర్లేదు. ఇస్మే తో ఏక హీ బాత్ హై. ఇక్కడ ఒకటే విషయం బాబా చదివిస్తారు. ఈ ఒక్క విషయంలోనే ప్రావీణ్యత వచ్చేదాకా బాబా చదివిస్తారు. అనేకమైన విషయాలు బాబా చదివించరు. ఒక్కటే చదువు పిల్లలు, అది వచ్చే వరకు మీరు చదువుకోవాల్సిందే. यहाँ जब ब्रिटिश गवर्नमेंट थी, राजाओं का राज्य था, तो स्टैम्प में भी राजा रानी सिवा और कोई का फोटो नहीं डालते थे। आजकल तो देखो भक्त आदि जो भी होकर गए उनकी भी स्टैम्प बनाते हैं। लक्ष्मी नारायण का राज्य होगा तो चित्र भी एक ही महाराजा महारानी का होगा। లక్ష్మీనారాయణులు రాజ్యం చేసినప్పుడు వారి రాజ్యము అనే చిహ్నంగా లక్ష్మీనారాయణులు ఇద్దరిని కలిపి విష్ణు రూపము అనేది తయారు చేస్తారు. అందుకనే అక్కడ సింహాసనము విష్ణు రూపం, సింహాసనం వెనకాల విష్ణు చిహ్నం అనేది ఉంటుందన్నమాట. ఎవరి రాజ్యం ఉంటే ఆ రాజారాణి గుర్తులే కదా. ఇప్పుడు చూడండి, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అంతకుముందు కూడా ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరి రాజ్యం నడిస్తే ఆ రాజుగారి బొమ్మ నాణ్యాల మీద ముద్రిస్తూ ఉండేవాళ్ళు. అట్లాగే ఎక్కడంటే అక్కడ ఆ రాజుగారి బొమ్మ ముద్రిస్తూ ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా అట్లాగే చేసేవారు. కానీ ఇప్పుడు రాజులు లేరు కదా, అందుకనే ఎవరి బొమ్మలు పడితే వాళ్ళ బొమ్మలు ఆ యొక్క వాటి మీద వేస్తూ వస్తున్నారనమాట. భక్తుల బొమ్మలు, గొప్ప గొప్ప వాళ్ళ బొమ్మలు స్టాంపుల మీద అన్నిటి మీద కూడా వేస్తూ ఉంటారు కదా. కానీ సత్యుగంలో అయితే ఒక్కరే మహారాజా మహారాణి లక్ష్మీనారాయణులు ఉంటారు. అందుకని విష్ణు చతుర్భుజ యొక్క బొమ్మ అనేది తయారవుతుంది. అంతేకాని ఆ విధంగా విష్ణు 4 చేతులు ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఉండరు. వాళ్ళ రాజ్యానికి అది చిహ్నం మాత్రమే. ऐसे नहीं जो 5 देवताएं होकर गए उनके चित्र मिट गए, नहीं, पुराने देवताओं का चित्र बहुत दिल से लगाते हैं. ఒకప్పుడు రాజ్యం చేసిన వారు దేవతలు, వాళ్ళ చిత్రాలన్నీ సమాప్తం అయిపోలేదు కదా, ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. శివబాబా కే బాద్ నెక్స్ట్ హే దేవతాయి.
భగవంతుడి తర్వాత ఎవరిని ఇష్టపడతారు? నెక్స్ట్ దేవతల్ని ఇష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ మీరు ధారణ చేయాలి, వేరే వారికి కూడా దారి చూపించాలి. ఇవన్నీ కొత్త విషయాలు. తుమ్నే హీ యహ సునీ థీ और పద పాయా థా. మీరే కల్పపూర్వం ఇవన్నీ విన్నారు, పదవిని కూడా మీరు పొందారు. పరంపిత పరమాత్మ ఈ విషయాలు నేర్పిస్తున్నారు. మహాభారత యుద్ధం కూడా ప్రసిద్ధమైనటువంటిది కదా. క్యా హోతా హై సో తో ఆగే చల్ దేఖేంగే. మరి ఎలా జరుగుతుందా యుద్ధం అవన్నీ ఇంకా మీరు ముందుకెళ్తే మీరే చూస్తారు కదా అని బాబా అంటున్నారు. ఒకళ్ళు చెప్తూ ఉంటారు, ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరి ఇష్టమైంది వాళ్ళు చెప్తూ ఉంటారు. दिन प्रतिदिन मनुष्यों को टच होता जाता, कहते भी है वर्ल्ड वार लग जाएगा. ఇంకా రాను రాను మనుషుల బుద్ధికి టచ్ అయిపోతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి. ఇప్పుడు ఇక యుద్ధం జరిగిపోతుంది, ఎవరేం చేయలేరు అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. బాబా అంటారు, పిల్లలు అలాంటి సమయం వచ్చే లోపలే మీ చదువు పూర్తయి మీరు కర్మాతీత స్థితి అనేది చేరుకోవాలి అంటున్నారు. అసురులకు దేవతలకు యుద్ధం జరిగింది అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి? ఇప్పుడు మీలోనే అసురీ గుణాలతో మీరు యుద్ధం చేసి ఈ లోపలే గెలవాలి కదా. ఈ సమయం బ్రాహ్మణ సాంప్రదాయం. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సాంప్రదాయాలుగా అయ్యారు. ఈ బ్రాహ్మణ సాంప్రదాయం నుండి దైవీ సాంప్రదాయాలుగా అవుతారు. ఈ జన్మలో దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. నంబర్ 1 దైవీ గుణము పవిత్రత. तुम इस शरीर द्वारा कितने पाप करते आए हो. శరీరాన్ని ధరిస్తూ శరీరం ద్వారా ఎన్ని పాపాలు చేస్తూ వచ్చారు మీరే ఆలోచించండి. ప్రతి ఒక్క ఆత్మ కూడా శరీరం ద్వారా పాపకర్మ చేస్తూ పాపాత్మగా అయిపోయింది కదా. శరీరం ద్వారా చేయడము అంటే ఆత్మ తన కర్మేంద్రియాలతో పాపకర్మలు చేస్తుంది. అందుకనే బాబా అంటారు, ఇప్పుడు చెయ్యొద్దు, ఏదైనా కానీ చెయ్యొద్దు. వినడంలో చెడు ఉండొద్దు, చూడడంలో ఉండొద్దు, మాట్లాడడంలో ఉండొద్దు, చేయడంలో ఉండొద్దు. అందుకనే హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్ అని అంటారు కదా. ఎవరికి చెప్తున్నారు? ఆత్మకి చెప్తున్నారు బాబా. ఇప్పుడు చూడండి, ఆత్మ చెవులతో వింటున్నది కదా. బాబా పిల్లలకు స్మృతి కలిగిస్తున్నారు. ఆది సనాతన దేవి దేవత ధర్మానికి మీరు చెందినటువంటి వారు. మీ ఆత్మే చక్రంలో తిరిగి వచ్చింది కాబట్టి మళ్ళీ మీరే కదా దేవతలుగా అవుతారు. यह मीठी स्मृति आने से पवित्र बनने की हिम्मत आती है. నేనే దేవతగా అవుతాను అనేది మీకు గుర్తొస్తే కానీ మీలో పవిత్రత యొక్క శక్తి, ధైర్యము అవన్నీ వస్తాయి. తుమ్హారీ బుద్ధి మే హై హమ్నే కైసే 84 का पाठ बजाया. నేను ఎలా 84 జన్మల పాత్ర వహిస్తూ దేవాత్మ నుండి చివరికి వచ్చేసాను. ఇవంతా గుర్తు తెచ్చుకోవాలి. నేనే ఫస్ట్ ఇలా ఉన్నాను, నేనే ఇలా జన్మలు తీసుకున్నాను, ఇదంతా కథ. బుద్ధిలో రావాలి. 5000 సంవత్సరాల ముందు హంస దేవతగా ఉండేవాళ్ళము, నేను ఆత్మను, మూలవతనంలో ఉండేవారిని. ఆగే యహ జరాబీ ఖ్యాల్ నహీ తా. ఇంతకుముందు ఇలా ఆలోచించే వాళ్ళే కాదు కదా. నేను మూలవతనంలో ఉండేవారిని, నేను క్రిందికి వచ్చాను, నేను పాత్ర వహిస్తున్నాను, అలా ఎప్పుడూ ఆలోచించలేదు కదా. ఇప్పుడు మీరు పాత్ర వహిస్తున్నారని అర్థమైంది. సూర్యవంశంలో పాత్ర వహించింది, చంద్రవంశంలో వహించింది మీరే. బ్రహ్మ సంతానంగా బ్రాహ్మణ వంశీగా అయ్యారు. ఈశ్వరీయ సంతానము, బ్రహ్మ సంతానం రెండు ఒకటే కదా. ఈశ్వరుడు మీకు శిక్షణ ఇస్తున్నారు. సుప్రీం తండ్రి అని అంటారు. అందరు తండ్రులకి కూడా తండ్రి కాబట్టి సుప్రీం తండ్రి అంటారు. వారే సుప్రీం టీచర్, వారే సుప్రీం గురువు. వారి యొక్క మతంతోనే మనుషులు శ్రేష్టంగా అవుతారు. ముక్తి, జీవన్ముక్తి రెండూ శ్రేష్టమైనవే. हम अपने घर जाएंगे फिर పవిత్ర ఆత్మయ ఆకర్ రాజ్య కరేంగే. మేము మా ఇంటికి వెళ్తాము, పవిత్రమైన ఆత్మలుగా వచ్చి మళ్ళీ రాజ్యం చేస్తాము. దీన్నే స్వదర్శన చక్రాన్ని తిప్పడము అని అంటారు. మీరు స్వదర్శన చక్రం తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే స్వదర్శన చక్రం అనేది తిప్పుతూ ఉంటే మరి పాపాలన్నీ నశిస్తాయి, అశ్రీ గుణాలన్నీ కూడా నశిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏమని చెప్పారు శాస్త్రాల్లో? స్వదర్శన చక్రం వెయ్యంగానే రాక్షసుల తలలన్నీ కట్ అయిపోతాయి, ఇంకా స్వదర్శన చక్రం ముందు ఏ రాక్షసుడు నిలవలేడు అని చెప్తారు కదా. అట్లా మీరు స్వదర్శన చక్రం తిప్పినప్పుడు
ఏ మాయ యొక్క శక్తి ఇంకా మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఓడించలేదు. అంటే అన్ని కర్మేంద్రియాలు మీ ఆధీనంలో ఉంటాయి. ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు. అంటే మీరు స్వదర్శన చక్రాన్ని తిప్పారు, నేను ఇలాంటి సూర్యవంశీ ఆత్మను, నేను దేవాత్మను అని మీకు మీరే ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు చెడు చూడలేరు, చెడు వినలేరు, చెడు కర్మ కూడా చేయలేరు కదా. అందుకనే బాబా అంటున్నారు ఎప్పుడు ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. ఎన్నిసార్లు తిప్పాలి? ఆపకూడదు అసలు అని బాబా అంటున్నారు. ఎన్నిసార్లు కాదు, అసలు స్వదర్శన చక్రం అనేదే ఆపకూడదు అని బాబా అంటున్నారు. ఫిర్తే రహనే సే వికర్మ భీ వినాశ్ హో జాయేంగేనా. ఎందుకంటే ఈ ప్రపంచంలో చూడడానికి, వినడానికి, చేయడానికి ఏముందని మీ వికర్మలే వినాశనం కూడా చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఉన్నదే రావణుడు. ఈ రావణుడి పైన విజయం పొందాలంటేనే స్వదర్శన చక్రం తిప్పాలి. పాపాలు కూడా అప్పుడే కట్ అవుతాయి. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది, స్మరణ చేస్తూ ఉండాలి. ऐसे नहीं మాల బేట్ సిమ్రన్ కర్నీ హై. అన్ని పనులు చేస్తూ ఈ విధంగా స్మరణ చేస్తూ ఉండాలి. అంతేగాని మాల పట్టుకొని వచ్చాడు కూర్చొని అట్లా తిప్పాల్సిన విషయం కూడా కాదు. మీకు అర్థమైనట్లయితే మీరు ఏ పని చేస్తూ కూడా చేయగలుగుతూ ఉంటారు. ఎందుకంటే వేరే వేరే ఆలోచనలు కూడా ఆలోచిస్తారు కదా. పని చేస్తూ ఉంటారు, వేరే వేరే ఆలోచనలు కూడా ఆలోచిస్తారు కదా. అలాగే బాబా అంటారు కర్మ చేయండి, నేను ఈ విధంగా ఉన్నాను, ఈ విధంగా ఉన్నాను అనే స్వదర్శన చక్రాన్ని తిప్పండి. మీకు లోపల జ్ఞానం ఉన్నది కదా, నేను ఆత్మను ఉన్నాను, నేను ఈ విధంగా ఉన్నాను, నేను పరంధామం నుండి వచ్చాను అనే జ్ఞానం అనేది ఉన్నది కదా. దాని యొక్క చింతన చేయండి. మీ సోదర సోదరీలకు కూడా అర్థం చేయించండి. बच्चे भी मददगार तो बनेंगे ना, तुम बच्चों को भी స్వదర్శన చక్రధారి बनाता हूँ. అలాగే బాబా యొక్క కార్యంలో పిల్లలే సహయోగం ఇవ్వాలి కదా. పిల్లల్ని బాబా స్వదర్శన చక్రధారిగా చేశారు. ఎందుకంటే మీరెంత భాగ్యశాలి ఆత్మలు అనేది మీరే చూసుకుంటున్నారు కాబట్టి భాగ్యం తయారు చేసుకోవాలి అనే ఆలోచన కూడా ఇక్కడ వస్తుంది కదా. అందుకని బాబా అంటారు మీరు స్వదర్శన చక్రంతో తిప్పినప్పుడు బాబాకు సహయోగిగా కూడా అవుతారు. ये ज्ञान मेरे में है इसलिए मुझे ज्ञान का सागर मनुष्य सृष्टि का बीज रूप कहते हैं. ఈ జ్ఞానం అనేది నా వద్ద ఉన్నది కాబట్టే నన్ను జ్ఞాన సాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు, తోట యజమాని అంటూ ఉంటారు. దేవీ దేవతా ధర్మ యొక్క బీజము శివ్ బాబా ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు దేవతలుగా పిల్లలు తయారవుతున్నారు. ఇహ సారా దిన్ సిమరన్ కర్తే రహో. ఎందుకంటే ఇవన్నీ మననం చేసుకుంటూ ఉండాలి. బీజం పెట్టారు, బీజం పెట్టిన తర్వాత మొక్క అనేది రావడానికి, ఫలం అనేది రావడానికి టైం పడుతూ ఉంటుంది కదా. అదేవిధంగా పిల్లల్లో దైవీ గుణాలు అనేటువంటివి రావడానికి, మళ్ళీ కొత్త అంటు కట్టుకోవడానికి టైం అనేది పడుతుంది. కొత్త రాజ్య స్థాపన అనేది జరగాలి, పవిత్రంగా అందరూ తయారు కావాలి. అంటే అపవిత్రంగా అయిపోయిన మొక్కల్లాగా ఉన్నవాళ్ళు పవిత్రంగా తయారు కావాలి కదా. అందుకనే టైం పడుతుంది కదా. బాబా అంటారు ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి విషయాలు వినలేదు. గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండండి అని చెప్పేది ఒక్క బాబానే, ఇంకా ఎవరు ఇలాంటి విషయాలు చెప్పలేరు. ఐసా ధర్మతో హోతా హీ నహీ హై. ఇలాంటి ధర్మాలు ప్రపంచంలో ఎక్కడ మీరు చూసి ఉండరు కదా. ఎవరైనా ఏ ధర్మం వాళ్ళైనా గృహస్థంలో ఉన్న వాళ్ళు కూడా పవిత్రంగా ఉండండి అని చెప్తారా ఏంటి? ఇక్కడ బాబా దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు కాబట్టి, అందరినీ దేవతలుగా తయారు చేయాలి కాబట్టి గృహస్థంలో ఉన్నవారు కూడా పవిత్రంగా ఉండాలని వినిపిస్తున్నారు. తో స్త్రీ పురుష్ दोनों इकट्ठे रह पवित्र नहीं रह सकते, मुश्किल है. వేరే ధర్మాల వాళ్ళు ఈ మాట చెప్పలేరు. ఎందుకంటే ఆ యొక్క ధర్మాల్లో కూడా అన్నీ వదిలేసి వెళ్ళి పవిత్రంగా ఉండడం అనేది నేర్పిస్తారు తప్ప గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండడం ఎవ్వరు కూడా నేర్పించలేరు. అందుకనే వాళ్ళు ఇంకొకళ్ళకి కూడా చెప్పలేరు కదా. వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళు చెప్పలేరు. లక్ష్మీనారాయణుల యొక్క మహిమ పాడుతూ ఉంటారు అంతే. ఇప్పుడు మీకు తెలుసు బాబా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తున్నారు, దేవతలుగా చేస్తున్నారు. మేమే పూజ్యుల నుండి పూజారిగా అయిపోయాం, మళ్ళీ పూజారి నుండి పూజ్యులుగా అవుతాం. ఎప్పుడైతే ద్వాపరయుగం వచ్చిందో, వామ మార్గంలో వచ్చేసారో, శివునికి మందిరాలు ఇవన్నీ కట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు.
బాబా అంటారు, మీరే ఇప్పుడు అర్థం చేసుకున్నారు, నేనే 84 జన్మలు తీసుకున్నాను అని. నేను మీ జన్మల గురించి మీకు తెలియదు, నేను వినిపిస్తాను. ఇలా ఏ మనుషులు అనరు. ఇప్పుడు బాబా స్వదర్శన చక్రధారిగా చేస్తున్నారు కదా, మీ ఆత్మ కూడా కొద్ది కొద్దిగా పవిత్రంగా తయారవుతూ కర్మాతీత స్థితికి చేరుకోవాలి. శరీరం అవ్వదు, శరీరం దేవత శరీరంగా అవ్వదు, కానీ ఆత్మ మాత్రం దేవాత్మగా అవుతుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. యోగా బలం ద్వారా, ధారణ యొక్క బలం ద్వారా, సేవా బలం ద్వారా, అన్ని రకాలుగా మరి జ్ఞానం అనేది పొందిన ఆత్మ దేవాత్మగా తయారవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆత్మ దేవాత్మగా అయిపోయి శరీరం పాతది ఉన్నప్పుడు అపవిత్రమైన శరీరాన్ని వదిలేస్తుంది. అందరి ఆత్మలు పవిత్రంగా అయి వెళ్ళాలి. పవిత్ర ప్రపంచ స్థాపన జరుగుతున్నది. స్వీట్ హోమ్లోకి వెళ్ళాలి. ఇది గుర్తుంచుకోవాలి. బాబా జ్ఞాపకంతో పాటుగా ఇంటిని కూడా జ్ఞాపకం చేయాలి. నేను ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో ఉన్న బాబాని కూడా జ్ఞాపకం చేయాలి. ఇల్లు, ఇంటిలో ఉన్న బాబా. బల్ తుమ్ జాన్తే హో బాబా ఇస్ తన్ మే ఆకర్ హమ్కో సునా రహే హే. బాబా ఈ తనువులో వచ్చి మాకు వినిపిస్తున్నారు. పరంతు బుద్ధి పరంధామ్ స్వీట్ హోమ్ సే టూట్నీ నహీ చాహియే. పరంధామం నుండి, స్వీట్ హోమ్ నుండి బుద్ధి తెగిపోకూడదు. టీచర్ ఘర్ చోడ్కర్ ఆతే హే. టీచర్ అయిన బాబా ఇల్లు వదిలి పిల్లల కోసం వచ్చారు. ఎందుకు? చదివించడానికి. చదివించి మళ్ళీ చాలా దూరం వెళ్ళిపోతారు. అది కూడా ఎక్కువ టైం పట్టదు, సెకండ్లో ఇక్కడ నుండి పరంధామానికి వెళ్ళిపోతారు. ఆత్మ ఎంత చిన్న బిందువు, ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. బాబా ఆత్మకే జ్ఞానాన్ని ఇస్తున్నారు కదా. స్వర్గంలో ఎలాంటి చెడు వస్తువులు ఉండనే ఉండవు. అక్కడ జిస్మే హాత్ పావ్ అథవా కపడే ఆది మేలే హో. ఇక్కడ చూడండి, ఏదన్నా పనులు చేసుకుంటూ ఉన్నారనుకోండి, అన్నీ మురికిగా అయిపోతాయి, కాళ్ళు చేతులు బట్టలు అన్నీ. సత్యుగంలో అలా మురికిగా కూడా అవ్వవు అసలు అని బాబా అంటున్నారు. దేవతాంకి కైసి సుందర్ పెహరావాయిస్ హై. ఎంత సుందరమైన వస్త్రాలు ధరిస్తారు. तो कितने फर्स्ट क्लास कपड़े होंगे, धोने के भी दरकार नहीं है. इनको देखकर कितनी खुशी होनी चाहिए. బాబా అంటున్నారు, అసలు మురికే పట్టనే పట్టవు, ఇక్కడలాగా ఉతకాల్సిన కష్టం కూడా ఏముండదు అని బాబా అంటున్నారు. ఆత్మ జాంతి హై భవిష్య 21 జన్మ హమ్ యహ బనేంగే. మీకు తెలుసు, భవిష్యత్తు 21 జన్మల కోసం మేము ఇలా తయారవుతున్నాము. బస్ దేఖ్తే రెహనా చాహియే. ఎంత ఇష్టం ఉండాలి మీకు మీ దేవతా చిత్రాలు చూసుకుంటేనే. మేము ఎలాంటి వస్త్రాలు ధరిస్తాము, అసలు ఎలా నివసిస్తాము, ఏ విధమైన దివ్య గుణాలతో అందరితో వ్యవహరిస్తూ ఉంటాము, ఇట్లా చూసుకుంటూ ఉండాలి. అందరి దగ్గర తప్పకుండా అందుకే చిత్రం ఉండాలి అని బాబా అంటారు. సంతోషం అనిపిస్తూ ఉంటుంది మనసుకి. మేము హమ్కో బాబా యహ బనాతే హే. మేము ఇట్లా తయారవుతున్నాం, బాబా మమ్మల్ని ఇలా తయారు చేస్తున్నారు. ऐसे बाबा के हम बच्चे फिर रोते क्यों हैं, हमको कोई फिक्र थोड़ी ही होना चाहिए. మరి బాబా ఉన్నారు, మీరు మరి ఇలాంటి తండ్రి పిల్లలు ఎప్పుడు మీరు ఏడవకూడదు. ఎందుకంటే మీకు బాబా ఉన్నారు కదా. देवताओं के मंदिर में जाकर महिमा गाते सर्वगुण संपन्न अच्युतम केशवम कितने नाम बोलते जाते सब शास्त्रों में लिख दिया. అక్కడ అనుకోండి, దేవతల మందిరాల్లో వెళ్ళి మహిమ చేస్తూ ఉంటారు, మహిమ పాడతారు, సర్వగుణ సంపన్నులు మీరు అంటారు. అచ్యుతం కేశవం ఇట్లా చదువుతూ ఉంటారు మంత్రాలు. ఎంతమంది దేవతల రకరకాల మంత్రాలు చదివేసిస్తూ ఉంటారు. ఎన్ని రకాలైనటువంటి పేర్లు ఉంటూ ఉంటాయి, అన్ని రకాల శాస్త్రాలు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి మరి శాస్త్రాలు ఎవరు రాశారంటే వ్యాసుడు రాశారు అని అంటూ ఉంటారు. కొత్త కొత్త వాళ్ళు అన్నీ వ్యాసుడే రాయరు కదా. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా బోలెడం మంది అన్నీ రాసుకుంటూ వచ్చారు కదా. గ్రంథ ఆగే బహుత్ చోటా తా. ఏ గ్రంథమైనా ఫస్ట్లో చిన్నదిగా ఉండేది. ఎందుకంటే మరి అప్పుడు రాసినటువంటి వాళ్ళు చేతితో రాశారు, చిన్నదిగా ఉండేది. తర్వాత అనేక మంది కూడా రాస్తూ వచ్చారు. అభితో కిత్నా బడా బన్ గయా హై. ఇప్పుడు సిక్కుల గ్రంథమైనా అంతే, అది కూడా చిన్నగా ఉండేది. తర్వాత ఇప్పుడు ఇంత పెద్దదైపోయింది. తప్పకుండా ఎడిషన్ అనేది దాంట్లో జరిగిందనే కదా అర్థం.
వ్యాసుడు రాసిన విషయాల్లో అయినా అంతే. ఆయన రాసిందే కొన్ని అయితే వీళ్ళందరూ ఎడిషన్ చేసుకుంటూ వచ్చారు. गुरु नानक तो आते ही है धर्म की स्थापना कर, ज्ञान देने वाला तो एक ही है. గురునానక్ వచ్చారు, ఆయన ధర్మాన్ని ఆయన స్థాపన చేసుకొని వెళ్తారు, అంతేగాని జ్ఞానం ఏమి ఇవ్వరు. శివబాబా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఎవరైనా అంతే, ఏ ధర్మాత్మ అయినా అంతే, జ్ఞానం అనేది ఇవ్వరు. కేవలం భగవంతుడితో సంబంధం పెట్టుకోమని చెప్తారు. క్రైస్ట్ అయినా అంతే, గురునానక్ అయినా అంతే, ఎవరైనా కానీ అంతే. వాళ్ళ వద్ద జ్ఞానం అనేదే లేదు కదా. జబ్ సబ్ ఆ జాతే హే ఫిర్ తో వాపస్ జాయింగే. అందరు క్రిందికి వచ్చేసాక అప్పుడు వాపస్ వెళ్ళాలి. మరి ఇంటికి పంపేది ఎవరు? వారు కేవలం చెప్తారు అంతే, భగవంతుడిని జ్ఞాపకం చేయండి అని. కానీ వాళ్ళు ఏమైనా ఇంటికి తీసుకుని వెళ్తారా ఏంటి? క్రైస్ట్ తీసుకెళ్తారా? కాదు కదా. భిన్న భిన్న రూపాల్లో ఆయన కూడా తమో ప్రధాన స్థితికి చేరుకున్నాడు. సతో రజో తమోల్లో రావాల్సిందే కదా. ఈ సమయంలో అందరూ తమో ప్రధానం అయిపోయారు. దేవతలే తమో ప్రధానం అయిపోయినప్పుడు ఇంకా క్రైస్టు, బుద్ధుడు వీళ్ళందరూ తమో ప్రధానంగా ఎవరా ఏంటి? అందరూ శిథిలావస్థకి చేరుకున్నారు. పునర్జన్మలు తీసుకుంటూ క్రిందికి వచ్చేసారు. వారి వారి ధర్మాల్లో వారు ఉన్నప్పటికీ కూడా తమో ప్రధానంగా వాళ్ళు తప్పకుండా అయిపోతారు. ఇప్పుడు తప్పక వాపస్ వెళ్ళాలి. చక్రం అనేది తిరుగుతూ ఉండాలి. పెహలే నయా ధర్మ చాహియేతో సత్యుగమే థా. ఫస్ట్ కొత్త ధర్మము సత్యుగము. బాబా వచ్చి ఆది సనాతన దేవతా ధర్మ స్థాపన చేస్తున్నారు. మళ్ళీ వినాశనం కూడా జరిగేదే ఉన్నది కదా. స్థాపన, వినాశనం, మళ్ళీ పాలన. తో ఈ సత్యుగమే ఏక్ హీ ధర్మ హోగా. అక్కడ ఒక్కటే ధర్మం. ఇది గుర్తు రావాలి, చక్రం అంతా గుర్తు రావాలి. బోల్నే చల్నే స్వదర్శన్ చక్రధారి హో. మీరు మాట్లాడుతున్నా, నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా మీ చక్రం తిరుగుతూనే ఉండాలి. మీరు స్వదర్శన చక్రధారి ఉన్నారు అని. అక్కడ దేవుడిని చూపిస్తూ ఉంటారు. కృష్ణుడిని చూపించి కృష్ణుడి చేతిలో చక్రం చూపిస్తారు. ఆ చక్రం తిరుగుతూ ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు కదా. ఆ చక్రంతో అందరినీ చంపినట్లు చూపిస్తూ ఉంటారు. అకాసురు, బకాసురు ఇలా రకరకాల రాక్షసుల్ని కూడా చూపిస్తూ ఉంటారు. బాబా అంటారు, నిజంగా శ్రీకృష్ణుడు ఉన్న చోట అలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు పిల్లలు. అలాంటి రాక్షసులందరినీ చంపితే అప్పుడు శ్రీకృష్ణుడుగా అవుతారు, దేవతలుగా అవుతారు అని అర్థము. అందుకనే బాబా పిల్లల్ని కూడా స్వదర్శన చక్రధారిగా అవ్వండి అంటారు. అప్పుడే పాపాలు నశిస్తాయి అని. అసురత్వము, లోపల ఆత్మలో ఉన్న అసురత్వము సమాప్తం అవ్వాలి. దేవతలు అసురులు యుద్ధం చేసుకోవడం అంటే ఇదే. మీరు దైవీ గుణాలు ధారణ చేసి అసురీ గుణాల మీద విజయాన్ని పొందాలి. దేహాభిమానం పైన ఆత్మాభిమాని స్థితి ద్వారా విజయం పొందాలి. ఇదే అసురుల మీద యుద్ధం చేయడం అంటే. అసురుహే కలియుగమే. అసురులంటే కలియుగం యొక్క విషయం, దేవతలంటే సత్యుగ విషయం. మధ్యలో ఉన్నది ఏంటి? కలియుగానికి సత్యుగానికి మధ్యలో సంగమ యుగం ఉన్నది. శాస్త్రాలన్నీ భక్తి మొదలయ్యాక వస్తాయి. జ్ఞానం యొక్క పేరు గుర్తులు అక్కడ ఉండవు అసలు శాస్త్రాల్లో. జ్ఞానసాగరుడు ఒక్క బాబాని, ఇంకా ఎవ్వరూ ఆత్మని పవిత్రంగా చేసి తీసుకువెళ్ళేవారే లేరు. పాత్ర అందరూ వహించవలసిందే. ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని జ్ఞాపకం చేయాలి. మేము ఇప్పుడు సత్యుగము కొత్త ప్రపంచంలో జన్మ తీసుకుంటున్నాము. తో ఫిర్ ఐసీ జన్మ ఫిర్ కభీ నహీ మిల్తా. అలాంటి జన్మ ఇంకెప్పుడు దొరకదు. శివబాబా ఫిర్ బ్రహ్మ బాబా, లౌకిక్ పారలౌకిక్ అలౌకిక్ బాబా. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి, బ్రహ్మబాబా అలౌకిక తండ్రి అంటారు. లౌకిక తండ్రి అంటే శరీరానికి జన్మనిచ్చిన వారు. మరి ఆత్మ యొక్క తండ్రి, పారలౌకిక తండ్రి శివబాబా. మరి ఆధారంగా చేసుకున్నది బ్రహ్మబాబాని కాబట్టి ఇక్కడ ఎవరు తండ్రి అంటే బ్రహ్మబాబాని చూపిస్తారు కాబట్టి అలౌకిక తండ్రి బ్రహ్మబాబా, లౌకిక, పారలౌకిక, అలౌకిక తండ్రి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దత్తత తీసుకోవాలంటే నిరాకారుడు వచ్చి డైరెక్ట్గా దత్తత తీసుకోవడం కుదరదు కదా. ఒక శరీరం ద్వారానే దత్తత తీసుకోవాలి. అందుకని మరి ఆ యొక్క ఎవరి ద్వారా దత్తత తీసుకుంటే ఆయన తండ్రి అవుతారు కదా. అందుకనే వీరు అలౌకిక తండ్రి మీకు. వీరి ద్వారా మీకు కొత్త జన్మ లభించింది. ఇవన్నీ ఇక్కడి విషయాలే. శివ్ బాబాకో సిమ్రన్ కర్తే హో, బ్రహ్మాకో నహి. మీరు వారసత్వం ఇచ్చే శివబాబాని జ్ఞాపకం చేయాలి, బ్రహ్మబాబాని కాదు. బ్రహ్మబాబా అలౌకిక తండ్రి మాత్రమే.
बल ब्रह्मा के मंदिर में जाकर पूजा करते, वह भी तब पूछते हैं जब सूक्ष्म तन में संपूर्ण अव्यक्त मूर्ति है। ये शरीरधारी पूजा के लायक नहीं है. అక్కడ బ్రహ్మ దేవాలయం కూడా కడతారు, అక్కడ పూజలు కూడా చేస్తారు. ఇక్కడ ఎదురుగా ఉన్న ఈ బ్రహ్మ పూజింపబడే యోగ్యమైన వారు కాదు, ఎందుకంటే దేహము అపవిత్రత ద్వారా జన్మ జరిగింది కాబట్టి. సంపూర్ణంగా అయిపోయి సూక్ష్మదేహాన్ని ధారణ చేసి సూక్ష్మవతన వాసిగా అయినప్పుడు మహిమా యోగ్యులు పూజనీయ యోగ్యులుగా అవుతారు అని బాబా అంటున్నారు. శరీరానికి పూజ చేయడానికి అయితే వీలు లేదు. ఎంతో మనుష్య హే, వీరు మనుష్య ఉన్నారు కదా, మనిషికి ఇప్పుడు కూడా పూజ చేయకూడదు. బ్రహ్మకి కూడా అందుకని చేయరు. బ్రహ్మకు దాడి దిఖాతే మాలూం పడే యహా కా హై, బ్రహ్మకి గడ్డాన్ని చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే అర్థం కావాలి ఈ ప్రపంచానికి చెందినవారు అని అర్థం కావడం కోసం. దేవతలకు ఇట్లా ఈ విధంగా గడ్డాలు చూపించరు కదా. యసబ్ బాతో బచ్చోం కో సమఝా దీ హై, ఇవన్నీ పిల్లలకు అర్థం కావడానికి బాబా చెప్తారు. తుమ్హారా నామ్ బాలా హై ఇసిలే తుమ్హారా మందిర్ భీ బనా హువా హై, మీ పేరు ప్రత్యక్షమవుతుంది, మీకు కూడా మందిరాలు తయారవుతాయి. సోమనాథ మందిరం శివ బాబాది ఉన్నది, ఎందుకంటే సోమరసాన్ని తాగిస్తున్నారు, జ్ఞానామృతాన్ని. దిల్వాడ మందిరం చూడండి, ఇది మీ స్మృతి చిహ్నము. కరెక్ట్గా మీ యొక్క యాద్గార్, క్రింద మీరు తపస్సు చేస్తున్నట్లు, పైన స్వర్గానికి వెళ్ళినట్లు. వాస్తవానికి పైన వెళ్ళరు, కానీ వాళ్ళు పైన చూపించారు. అంటే తపస్సు చేసిన వారు స్వర్గానికి వెళ్తారు అని చూపించారు. మనుషులకు తెలియక స్వర్గం పైన ఉంటుంది అనుకున్నారు. కింద స్వర్గం తయారు చేయడం కుదరదు కదా, అందుకని పైన పెట్టారు. ఊపర్ ఛత్ పర్ బనా दी है, పైన కప్పుకి స్వర్గం యొక్క చిత్రాలు చూపించారు. बनाने वाले कोई समझते नहीं है, बड़े बड़े करोड़पति है, उनको यह समझाना है. తయారు చేసిన వాళ్ళకు కూడా తెలియదు. మనుషులు చాలా చాలా సంపన్నులు, కోటీశ్వరులుగా ఉంటారు, కానీ పాపం వాళ్ళ దగ్గర జ్ఞానం అనేదే లేదు. వారిపైన కూడా మీరు దయ చూపించాలి, వారికి కూడా జ్ఞానం అనేది అర్థం చేయించాలి. మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. ఆ మందిరం తయారు చేసినటువంటి వాళ్ళ దగ్గర చాలా ధనం ఉండొచ్చు, కానీ జ్ఞానం లేదు కదా పాపం. మీరే కదా దయ చూపించాలి, వారికి అర్థం చేయించాలి. తో తుమ్ బహుతోంకో దే సక్తే హో, మీరు అనేక మందికి ఈ జ్ఞానం అనేది ఇవ్వాలి అని బాబా అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा కోసం फर्स्ट टाइम अंदर से असली पने को समाप्त करने के लिए चलते फिरते स्वदर्शन चक्रधारी होकर रहना है. లోపల అంటే ఆత్మలో ఉన్న అసురత్వం సమాప్తం చేసుకోవడం కోసం నడుస్తున్న తిరుగుతున్న స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. మొత్తం చక్రమంతా స్మృతిలోకి తెచ్చుకోవాలి. సెకండ్ పాయింట్, బాబా జ్ఞాపకంతో పాటు బుద్ధి పరంధామం అనే ఇంటిని కూడా గుర్తుంచుకోవాలి. ఈ స్మృతి అనేది బాబా కలిగించారు. స్మరణ చేసి తమ కళ్యాణం అనేది చేసుకోవాలి. అంటే బాబా ఏ స్మృతులు కలిగించారో అవన్నీ స్మరణ చేసుకుంటూ తమ కళ్యాణం తామే చేసుకోవాలి. వరదాన్, సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహం జరుపుకునేటువంటి దృఢ సంకల్పధారిగా కండి. ఏ విధంగా సామెత చెప్తారు, భూమి బద్దలైన ధర్మాన్ని వదలకూడదు అని. ఒకవేళ రకరకాల పరిస్థితులు వస్తాయి, సర్కమస్టెన్సెస్ వస్తాయి, మాయా పెద్ద మహావీర్ రూపంలో ఎదురుగా వచ్చేస్తుంది. అయినా కానీ మీ ధారణ అనేది మీరు వదలకూడదు. సంకల్పం ద్వారా త్యాగం చేసిన చెడు వస్తువుల్ని మళ్ళీ సంకల్పంలో కూడా మీరు స్వీకరించకూడదు. సదా మీ శ్రేష్టమైన స్వమానము, శ్రేష్టమైన స్మృతి, శ్రేష్టమైన జీవితము, సమర్థ స్వరూపం ద్వారా శ్రేష్ట పాత్ర వహిస్తూ శ్రేష్టత యొక్క ఆట ఆడుతూ ఉండాలి. కమ్జోరియోं के सब खेल समाप्त हो जाए,
బలహీనతల యొక్క ఆటలన్నీ సమాప్తం కావాలి. ఎప్పుడైతే ఇలాంటి సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పం దృఢంగా ఉంటుందో అప్పుడు పరివర్తన ఉత్సవం అనేది జరుగుతుంది. ఈ ఉత్సవం యొక్క డేట్ ఇప్పుడు సామూహిక రూపంలో ఫిక్స్ చేసుకోవాలి. మేము సంపూర్ణంగా అవ్వాలి, సంపూర్ణ ఆహుతి వేయాలి అనేటువంటి దృఢ సంకల్పం చేసి పరివర్తన ఉత్సవం అనేది చేసుకోండి. ఎప్పటి వరకు చేసుకుంటారో డేట్ ఫిక్స్ చేసుకోండి అని బాబా అంటున్నారు. స్లోగన్ रियल डायमंड बनकर अपने वाइब्रेशन की चमक विश्व में फैलाओ. రియల్ డైమండ్ లాగా అయ్యి అంటే ఆత్మ ఎలా అవ్వాలి? రియల్ డైమండ్ లాగా అవ్వాలి. మీ వైబ్రేషన్ యొక్క మెరుపుని విశ్వంలో వ్యాపింప చేయండి అంటున్నారు. రియల్ డైమండ్గా అయ్యి మీ వైబ్రేషన్ యొక్క మెరుపుని విశ్వంలో వ్యాపింప చేయండి అంటున్నారు. అచ్చా, ఈరోజు స్వమానం ఏంటి? చూసే దివ్య బుద్ధి కలిగిన వెళ్తున్నాము. కృష్ణుడు చేసే 84 జన్మల సుదర్శన చక్రం ఎప్పుడు తిరుగుతున్నట్టు చూపిస్తారు. అలాగే మీ బుద్ధిలో నడుస్తున్నారు, ఇలా ఉన్నాము అని మాట్లాడుతున్నా సుదర్శన చక్రం అన్నది తిరుగుతూనే ఉండాలి. సుదర్శన చక్రం తిరగాలి. ఇంకారని చెప్పండి. చెప్పండి. శరీరంతోనే చాలా తప్పులు చేసాము. మనం కన్ను ద్వారా చూస్తున్నా, ముఖం ద్వారా చూస్తున్నా, చేతుల ద్వారా చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ఏ తప్పు కూడా చేయకుండా ఉండండి. మీకు 21 జన్మల భాగ్యము నేను తప్ప ఇంకెవరు ఇవ్వలేరని చెప్తున్నారు బాబు. ఇంకా మనం చదువుకున్న క్లాస్ లో చదువుకుంటా ఉంటాము, క్లాస్ జరుగుతూ ఉంటది. అలానే బాబా దగ్గర మనం చదువుకునేది బుక్స్ తో పని లేదు. బాబా జ్ఞానం చెప్పింది వింటా ఉండాలి. క్లాస్ పెరుగుతా అంటే పురుషార్థం పెంచుకోవడమే క్లాస్ పెరగడం అన్నారు. బాబాని జ్ఞాపకం చేయాలి. ఏ బాధ వచ్చినా గానీ బాధపడకూడదు. బాబా మన తోడున్నారని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేయాలి. మనకి మళ్ళీ చెప్పండి వినపడలా. ఆత్మల తండ్రి ఆత్మీయ తండ్రి ఆత్మలు సంధిస్తున్నారని తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు మీరు మర్చిపోకూడదు అనేసి కాబట్టి మీలోని అవగుణాలు ఉన్నాయి. మీరు అతుల మీద యుద్ధం చేయట్లేదు. మీలో ఉన్న అవగుణాల మీద యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే మీరు సత్యంలో దేవతగా ఉండేవారు. మళ్ళీ పూర్తిగా అయిపోయారు. మళ్ళీ పూర్తి దేవతగా అవ్వడానికి చదువుకుంటూ ఉన్నారు అనేది దేవి చెప్పరా. బాబా అంటున్నారు చెడు వినవద్దు, చెడు చూడద్దు, చెడు మాట్లాడవద్దు అనే మంత్రం చెప్తున్నారు. బాబా జ్ఞాపకంతో పాటు ఇంటిలో ఉన్న బాబాని జ్ఞాపకం చేయాలి. ఇంకా కుమారకే చెప్పండి. మీరు రియల్ డైమండ్ లాగా అయ్యి ఆత్మిక వైబ్రేషన్ ని విశ్వం అంతా వ్యాపింప చేయాలి బాబా చెప్తారు. నాగశేషాన్ని చెప్పండి. బాబా జ్ఞాపకం చేయడంతో పాటు ఇంటిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఇంకా డైమండ్ లాగా అయ్యి శాంతిగా అయ్యి శాంతి డైమండ్ గా అయ్యి అందరికి శాంతి కిరణాలు అందరికి బాబా జ్ఞానం అందరికి చెప్తాను. ఆ వైబ్రేషన్ వ్యాపింప చేయాలి. ఇంకెవరైనా చెప్పండి. ఓం శాంతి. ఓం శాంతి. చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినవద్దు అన్నట్టు. అలాగే తావేలు వల్లే అవసరం అయినప్పుడే ధర్మేంద్రియాలు తెచ్చుకుని అవి అవసరం లేనప్పుడు మూసుకుని ఉన్నా సరే లేనట్టుగా ఉండాలన్నారు బాబు. తావేలు వల్లే వస్తావన్నారు.
బాగా చెప్పారు. అచ్చా అచ్చా. మరి క్లాసులో చెప్పరేంటి, సైలెంట్గా కూర్చుంటారు? అచ్చా చెప్పండి. వెంకటరామయ్య టైలర్ అనేసి. తిరుగుతూ పని చేసుకుంటూ స్వదర్శన చక్రం తిప్పాలి. చక్రం తిప్పి మాట్లాడకుండా సైలెన్స్ గా పని చేసుకుంటూ చక్రం తిప్పుతూ ఉండాలన్నారు. ఆపకూడదు చక్రం. అక్కడ ఇవ్వలేరు కానీ పరమాత్మని స్థుతి చేయమని చెప్తారు వాళ్ళు అని బాబా కూడా చెప్తారండి. అచ్చా.